కొరటాల శివ ఈజ్ బ్యాక్. ఆచార్య మూవీ డిజాస్టర్తో అటు ఫ్యాన్స్ నుంచి ఇటు క్రిటిక్స్ నుంచి కొరటాల శివ ఎంత టార్గెట్కి గురయ్యాడో అందరికీ తెలిసిన విషయం. కొరటాల శివకి ఇక ఏ హీరో కూడా ఛాన్సెస్ ఇవ్వరని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడే దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయింది. అల్టిమేట్గా ఉంది గ్లిమ్స్. ఎస్పెషల్లీ అనిరుద్ధ్ రవిచందర్ ఆర్ఆర్ ఏదైతే ఉందో, యూ కెన్ నెవర్ టచ్ ద సీ అని చెప్పి ఆర్ఆర్ ఏదైతే ఉందో అల్టిమేట్ ఇచ్చాడు అనిరుద్ధ్ రవిచందర్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, అదంతా కూడా కొంచెం రూరల్ స్క్రీన్ ప్రెసెన్స్లా అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక కథలాగా దేవరాన్ని మనం పరిగణించవచ్చు. ఈ గ్లిమ్స్లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి. ఒక యాక్షన్ ఎక్స్ట్రావాగెన్సా లాగా మనం అనుకోవచ్చు దేవరా మూవీని. రత్నవేలు సినిమాటోగ్రఫీ కావచ్చు, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కావచ్చు, అండ్ అనిరుద్ధ్ రవిచందర్ ఆర్ఆర్, సాబు సిరిల్ ఆర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దిగ్గజాలంటే. సో కొరటాల శివ మంచి టెక్నికల్ టీమ్ని పెట్టుకున్నాడు దేవరా సినిమా కోసం. సో ఈసారి ఎలాగైనా సరే దేవరాతో సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో కొరటాల శివ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఈ మూవీ 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చింది దేవరా పార్ట్ 1 గ్లిమ్స్. ఏప్రిల్ 5వ తారీఖు 2024 రిలీజ్ కాబోతుంది దేవరా పార్ట్ 1. అట్ ద సేమ్ టైం అనిరుద్ధ్ రవిచంద్ర ఆర్ఆర్కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. త్వరగా ఈ ఆర్ఆర్ ఓఎస్టీ రిలీజ్ చేస్తే విందామని చెప్పి చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా దేవరా గ్లిమ్స్ ఫ్యాన్స్నే కాదు అందరినీ సాటిస్ఫై చేసింది. మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తిక్ కోట, ఫిల్మ్ విత్ తెలుగు, హైదరాబాద్.